కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన దృష్టిని సారించింది. బీహార్ ఎన్నికల ఓటమి నిస్తేజం నుంచి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని నెలల్లో జరిగే కేరళ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అతి పట్టుదలతో ఉన్నారు. ఎల్డీఎఫ్ కూటమి సర్కార్పై పెరిగిన వ్యతిరేకత తమకు ప్లస్ పాయింట్ గా మారుతుందని రాహుల్ భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీకి వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. కొన్ని నెలల కిందట జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. వాస్తవానికి బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అనేక ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎన్డీఏ కూటమి చేతిలో కాంగ్రెస్ నాయకత్వంలోని మహాగఠ్ బంధన్ ఓటమి పాలైంది. కాగా బీహార్ ఎన్నికల ఓటమి చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీని వెంటాడింది. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో నిస్తేజం అలుముకుంది. కాగా బీహార్ ఓటమి నిస్తేజం నుండి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో మరో 3 నెలల్లో జరగనున్న కేరళ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకు ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి, ఇటీవల కేరళలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల గెలుపొందింది. వామపక్ష కూటమిని ఎదుర్కొని కాంగ్రెస్ నాయకులు అనేక మున్సిపాలిటీలలో చైర్పర్సన్లు, కౌన్సిలర్లయ్యారు. అలాగే అనేక మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్లుగా కూడా కాంగ్రెస్ నాయకులు ఎన్నికయ్యారు. కాగా రాహుల్ గాంధీలో జోష్ నింపిన మరో ప్రధాన కారణం వామపక్ష కూటమి సర్కార్ పట్ల ఇటీవల పెరిగిన ప్రజా వ్యతిరేకత. ఈ ప్రజా వ్యతిరేకతలో అనేక రూపాల్లో వెల్లడైంది. స్థానిక సంస్థల ఎన్నికలలో వామపక్ష కూటమి అనేక చోట్ల ఓటమి పాలవడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు, ముఖ్యమంత్రి పినరై విజయన్ పాలన పట్ల కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన సంకేతాలు అందుతున్నాయి. ఈ సందర్భంగా పినరై విజయన్ గోల్డెన్ స్కామ్లో ఇరుక్కున్న అంశం కేరళలో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకు తగ్గ ప్రణాళిక ఆయన తయారు చేసుకున్నట్టు సమాచారం. కాగా కేరళలో కాంగ్రెస్ను గెలిపించే బాధ్యతను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు అప్పగించాలని రాహుల్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి బాగా దగ్గర. సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా వేణుగోపాల్కు పేరుంది. అంతేకాదు, రాహుల్ గాంధీని తొలిసారి వయనాడు నుండి గెలిపించడంలో కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత వయనాడు సెగ్మెంట్కు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అటు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేశారు. ప్రియాంక గాంధీ గెలుపును కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీని గెలిపించే బాధ్యతను కూడా కేసీ వేణుగోపాల్కే అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. కాగా ఈ పని కూడా సక్సెస్ చేశారాయన. వయనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ విజయం సాధించారు. ఇదిలా ఉంటే కేరళ మొదటి నుండి బీజేపీకి కొరకరాని కొయ్యగానే ఉంది. వాస్తవానికి కేరళలో పాగా వేయాలని కమలం పార్టీ ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు కేరళలో సత్తా చాటలేకపోయింది. గతంలో ఒక్కసారి బీజేపీ తరపున ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. కాగా ఇటీవలే తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి తిరువనంతపురం వామపక్షాలకు పెట్టని కోటలాంటిది. అయితే వామపక్షాలకు తట్టుకొని ఇక్కడ మేయర్గా బీజేపీ నేత ఎన్నికయ్యారు. ఇదేమీ మామూలు విషయం కాదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లైనా గెలుచుకోవాలని కమలం పార్టీ పక్కా ప్రణాళిక తయారు చేసినట్టు సమాచారం. ఈ ప్రణాళికల్లో భాగంగా సామాజిక వర్గాలను ఆకట్టుకోవడంపై కమలం పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికైతే రాజకీయంగా బలమైన నాడర్ సామాజిక వర్గం బీజేపీ శిబిరానికి అనుకూలంగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ సమాచారం. అలాగే మరికొన్ని బలమైన సామాజిక వర్గాలను తమ వైపునకు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే మరోసారి విజయం తమదే అనంటున్నారు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్. సామాన్య ప్రజల కోసం తాము చేసిన మంచి పనులే తమను గెలిపిస్తున్నాయి అంటున్నారు. వీటన్నిటికీ తోడు తమది 100% సెక్యులర్ ఫ్రంట్ అంటున్నారు పినరై విజయన్. అంతేకాదు,
తనను బద్నాం చేయడానికే గోల్డ్ స్కామ్ను తెరమీదికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని విజయన్ ఎదురుదాడి చేశారు. మొత్తం మీద కేరళ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది.